అలాంటి మహాభారతంలో కురువృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడి జీవన వైఖరి ఎలా సాగిందో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే. మహాభారతంలో తిక్కన రచనలో ఒక సన్నివేశంలో కనిపించే మాట ఇది. తిక్కన అద్భుతంగా ఆ సన్నివేశానికి అనుగుణంగా భీష్మ పితామహుని యొక్క వ్యక్తిత్వ వైఖరిని అక్షరాలతో చిత్రించారు అనిపిస్తుంది. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే విభ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుడట్టే కామినీరాజి మనోజ్ఞభంగి చతురత్వధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండునటే జన్మములిట్టివి ఎందుగల్గునే. క్షత్రియ వంశంలో పుట్టి ఏ విధమైన మమకార పాశాలకు లొంగకుండా ఉండి అపారమైన దివ్య సౌందర్యం కలిగి ఉండి చేజిక్కిన అధికారాన్ని కూడా వదులుకుని తన రాజ్యాన్ని పరులకు సమర్పించి బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం ఏ విధమైన మన్మథ వికారాలకు లోను కాకుండా బ్రతుకు గడిపిన మహానుభావుడు భీష్ముడు. భీష్ముడని, భీష్మ పితామహుడని, కురు వృద్ధు అని, భీష్మ ఆచార్యుడని అనేక విధాలుగా భీష్ముడిని మనం పిలుస్తాం. కానీ భీష్ముడి పేరు భీష్ముడు కాదు. భీష్ముడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతనుడి వల్ల కలిగిన కుమారుడు దేవవ్రతుడు. నిజానికి దేవవ్రతుడు పేరుతో ఉన్న ఇతడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసి ముల్లోకాలనే కాక ముక్కోటి దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరుతో స్థిరపడ్డాడు. ఈ దేవవ్రతుడిగా జన్మించడానికి చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు దారితీశాయి అని అనిపిస్తుంది. ఈ గంగాదేవి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో శంతనుడిని వివాహం చేసుకుంది. శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గంగ కొన్ని నియమాలు పెట్టింది. మన వివాహం అయిన తర్వాత నేను ఏమి చేసినా నీవు ఎదురాడవద్దు, నా మాటకు నీవు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను. దాన్ని అంగీకరించి శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. శంతాగంగనులకు బిడ్డలు కలగడం ప్రారంభించారు. వరుసగా 7 బిడ్డలు కలిగారు. 7 బిడ్డలని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగానదిలో వదిలేసింది. శంతనుడు బాధపడ్డాడు. అయినా నియమం ప్రకారం మౌనంగా ఉన్నాడు. 8వసారి బిడ్డ పుట్టినప్పుడు అతన్ని కూడా గంగకు సమర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దేవవ్రతుడి విషయంలో శంతన మహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు. గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు దేవవ్రతుడిగా మిగిలిపోయాడు. అయితే ఈ దేవవ్రతుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు. ఇతడు దేవతా గణాలలో గణదేవతల్లో ప్రసిద్ధులుగా ఉన్న వసువులు అని 8 మంది ఉన్నారు. అష్టవసువులు అంటాం మనం. పితృదేవతలకు పితృకర్మలు ఆచరించే సమయంలో వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాలని మనం చెప్తూ ఉంటాం. అందులో వసురూపంగా ఈ వసుదేవతలని ఆహ్వానం చేస్తాం మనం. దేవతా అంశ కలిగిన వారు, దేవత స్వరూపాలు. వారిలో 8వ వసువు ద్యు అనే వసువు. అతడు తన భార్య కోరిక మేరకు ఓ పని చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు సంతానమైన నందిని ధేనువు ఉన్నది. ఆ నందిని ధేనువు చూడముచ్చటగా ఉంటుంది, చక్కని పాలిస్తుంది.
ఎవరికైనా సరే ఆ నందినీ ధేను సొంతమైతే బాగుంటుందని అనిపిస్తుంది. ఆ నందినీ ధేను విలాసాలకు రూప విభ్రమ విశేషాలకు ముచ్చటపడి ద్యు అయిన ఈ వసువు యొక్క భార్య తన భర్తను కోరిక కోరింది. నాకు మంచి స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలకి కానుకగా ఇవ్వడానికి ఈ నందినీ ధేను ఉంటే బాగుంటుంది, మీరు తీసుకురండి అని. ఈ ద్యు వసువు నందినీ ధేనువుని తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వెళ్ళి తన 7 సోదరుల సహకారంతో ఆ ప్రధానమైన కార్యక్రమాన్ని చేసి ఆ నందినీ ధేనువుని అపహరించాడు. తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు, జరిగింది తెలుసుకున్నాడు, అపారమైన బాధ అనుభవించాడు. ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది. అష్టవసువుల్ని ద్యువసువుని శపించాడు. మీరు దేవతామూర్తులై ఉండి కూడా ధర్మవిరుద్ధంగా దేవతా అంశ కలిగిన వారుగా ఉండి కూడా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించారు, కూడని పని చేశారు. కాబట్టి మీరు దేవతా రూపాలతో ఉండే అర్హత కోల్పోయారు. కాబట్టి మానవలోకంలో మానవ రూపంతో జన్మింతురుగాక అని శపించాడు. అందులో ప్రధానంగా మిగతా 7 కంటే కూడా ద్యు అనే ఈ అష్టమ వసువు 8వ వసువు ఈ దోషంలో ప్రధాన పాత్రధారి కాబట్టి అతని మీద కొంచెం తీవ్రమైన ఆగ్రహాన్నే వ్యక్తం చేశాడు. ద్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం సకర్మణ న ప్రజాస్యతి చాప్యేష మానుషేషు మహామనః భవిష్యతి చ ధర్మాత్మా సర్వశాస్త్ర విశారదః పితుః ప్రియో హి తే యుక్తః. ఈ విధంగా శాపక్రమం మనకు కనపడుతుంది. ఏమని శపించాడు? ఈ అష్టవసువులందరూ భూలోకంలో మానవ రూపంలో మానవ స్త్రీకి జన్మింతురుగాక. వారిలో ప్రధానంగా మిగతా వారు అలా జన్మించి వెంటనే ఈ శాప విమోచనం పొందుతారు, మళ్ళీ తిరిగి దేవతామూర్తులుగా వసుగణాల్లో చేరిపోయే అవకాశాన్ని పొందుతారు. కానీ ప్రధానంగా దోషి ఈ ద్యు వసువు కాబట్టి ఇతడు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉంటాడు. ఇతడికి వివాహం జరగదు, బ్రహ్మచారిగా ఉంటాడు. కానీ ధర్మాత్ముడుగా ఉండి రాజ్యక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉంటాడు. సర్వశాస్త్ర విశారదుడై ఉండి భగవత్తత్వం తెలిసినవాడుగా ఉంటాడు. పితుఃప్రియో హి తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమ కారణంగానే రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు, వివాహాన్ని వదులుకుంటాడు, ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు. వరుసగా ఆయన ఇలా శపించాడు. దాని ప్రకారం అష్టవసువులు గంగా శంతనుల పుత్రులుగా జన్మించారు. అందులో 8వ వాడైన ద్యు వసువు దేవవ్రతుడిగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుడిని కూడా పై 7 గంగానది నీళ్లలో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు. ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు. యుక్త వయస్సు వచ్చింది దేవవ్రతుడికి. ఈ యుక్త వయస్సు వచ్చిన దేవవ్రతుడికి వివాహం చెయ్యాలనే ఆలోచన తండ్రి చెయ్యకపోగా పడవ నడుపుకునే యోజనగంధి అయిన సత్యవతిని మోహించాడు. పరాశర మహర్షి యొక్క వరప్రభావంతో మత్స్యగంధి కాస్త యోజనగంధి అయిపోయి అపారమైన సుగంధంతో ఆమె లోకం మొత్తాన్ని పరవశింపజేసే స్థాయిలో ఉంది. ఆమె సౌందర్యానికి సౌగంధ్యానికి ముచ్చటపడ్డాడు శంతనుడు. ఎలా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ బిడ్డకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత కుమారుడికి పెళ్లి చేయవలసిన వయస్సులో తాను ఈ వయస్సులో కూడని ఒక వివాహం చేసుకోవాలని అనుకోవడం ధర్మవిరుద్ధం కాబట్టి లోలోపల మదన పడుతున్నాడు, ఎవరికి చెప్పలేక. దేవవ్రతుడు చిన్నవాడైనా కూడా
తండ్రి మనస్సులో ఏదో ఆవేదన పడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించాడు. తండ్రిని సమీపించి విషయం తెలుసుకున్నాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని, పడవ నడుపుకునే కుటుంబానికి చెందిన అమ్మాయిని తన తండ్రి వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడని, ఆ విషయాన్ని వ్యక్తీకరించడానికి, వెల్లడించడానికి, ప్రకటించడానికి అతడు మదనపడుతున్నాడని, ఆమెపై అనురాగాన్ని వదులుకోలేక, ఆ విషయాన్ని వెల్లడి చేసి అమలు జరుపుకోలేక ఆ రెండింటి మధ్య ఘర్షణ పడి నలిగిపోతున్నాడు తన తండ్రి అని గుర్తించాడు దేవవ్రతుడు. దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి దాశరాజుని ప్రార్థించాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని తన తండ్రి అయిన శంతన మహారాజుకిచ్చి పెళ్లి చేయవలసిందిగా. ఆ దాశరాజు అన్నాడు, ఏమయ్యా, మీ నాన్నకిచ్చి పెళ్లి చేస్తే మాకు ఒరిగేదేమిటి? ఎందుకంటే నువ్వు చక్రవర్తివి కదా, యువరాజు, రేపు నువ్వు చక్రవర్తి అవుతావు, మీ నాన్న తర్వాత రాజ్యాధికారం నీకు వస్తుంది. మా సత్యవతికి పుట్టే పిల్లలు కేవలం సేవకులుగా మిగిలిపోతారు, అనామకులుగా. అందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కనుక మా అమ్మాయికి పుట్టే పిల్లవాడికి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నీవు మీ తండ్రి సమ్మతించేటట్లయితే ఈ వివాహానికి నేను అంగీకరిస్తాను అన్నాడు. భీష్ముడు అన్నాడు, అలాగే, తప్పకుండా, నేను మాట ఇస్తున్నాను. నేను రాజ్యాధికారం కోరుకోను. సత్యవతీదేవికి జన్మించే బిడ్డకే రాజ్యాధికారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. దాశరాజు అక్కడితో ఊరుకోలేదు. నువ్వు అంగీకరిస్తున్నావు, బాగానే ఉందయ్యా, రేపు నీకు సంతానం కలుగుతారు. వాళ్ళు ధర్మం ప్రకారం, రాజ్య విధానం ప్రకారం, చట్టం ప్రకారం మాది కదా అధికారం, మేము ఈ సింహాసనాన్ని పరిపాలించాలి, కానీ ఈ సత్యవతీదేవి పుత్రులు ఎవరు పరిపాలించడానికి అడ్డుపడతారు కదా, అప్పుడు నువ్వు ఈ రాజ్యాధికారాన్ని వదులుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంది. తరువాతి తరంలో రాజ్యాధికారం నా సత్యవతి సంతానానికి లేకుండా పోతుంది కదా అని ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు దేవవ్రతుడు బాగా ఆలోచించి, దాశరాజా, ఈ దిగులు నీకు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కలిగే సంతానం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కదా నువ్వు అనుకుంటున్నావు. అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది? వివాహం చేసుకుంటే కదా. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్య ప్రభృతి మే దాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఈ క్షణం నుంచి నేను చేస్తున్న ప్రతిజ్ఞ, వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు. కథ ముందుకు సాగింది. శంతనుడికి సత్యవతితో వివాహం జరిగింది.